20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తా ఉన్నారు. తెలంగాణలో ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా చెన్నూరులో ఎట్లుంది? ఇప్పటి వరకు అయితే చెన్నూరులో ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు. ఆ, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచిగా నడిచింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న వివేక్ గారు ఏం పని కూడా సరిగ్గా చేయట్లేదు. ఏదైనా మంచి చెల్లు చూస్తారా అంటే ప్రజలకి? మంచి చెడులు అంటే ఇక్కడికి అచ్చుడు ఒకటే కానీ మిగతాదంటే వర్క్ అయితే ఏమైతే ఇక్కడ కనబడట్లేదు. ఆరు గ్యారెంటీలు కనిపిస్తున్నాయి. 6 గ్యారెంటీలు అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఇంకా సరిగ్గా కనబడట్లేదు. అందులో ఒకటి బస్సు పెట్టిండు, ఆ బస్సు మాత్రం ఇక అది నడుస్తూనే ఉన్నది కానీ మిగతా అయితే ఏది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కానీ అవి బిల్లులు కూడా చక్కగా వస్తలేవు. ఆ బిల్లులు రాక పాపం వాళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఇంకా ఆగిపోయినరు. తర్వాత ఈ యూరియా బాగా షార్టేజ్ ఉంది మా నియోజకవర్గంలో. ఎక్కడ యూరియా కూడా దొరకట్లేదు. ఇవాళ వస్తా అన్నారు కానీ ఇక రావలేదు, ఇంకా కూడా రాలేదు. ఇట్లా వివేక్ వెంకటస్వామి మంత్రిగా కూడా అయింది కదా. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి తెప్పియాలి కదా, కానీ తెప్పియలే. ఇట్లా ప్రజలు ఏమన్నా ఇబ్బందులు? ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఇబ్బందులు లేని ఎక్కడ కూడా లేదు. ఈ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. కేసీఆర్ అప్పులపాలు చేయలేదు, అభివృద్ధి చేసిండు. ప్రతి రైతు కాళేశ్వరం ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిండు. ఇప్పుడు కాళేశ్వరం పోయింది అన్నారు. అక్కడ నీళ్లు అయితే స్టోరేజ్ అయి ఉన్నాయి కదా ఆల్రెడీ. ఎక్కడ పోయింది? కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసి గెలుచుకున్నారు. అబద్ధపు ప్రచారాలు చేసి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసారు. కవిత ఇప్పుడు ఏంది? కవిత ఆమె ఇప్పుడు ఏం చెప్పలేము కానీ మీకు కవితది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఏం చెప్పలేము. కొత్త పార్టీ పెట్టి కూడా నేను వస్తాను కూడా అన్నట్టు మాట్లాడుతున్నాను. పార్టీ ద్వారా ఇంకా వాళ్ళ ఇంట్లో ఏం జరగలేదు, అట్లాంటిది వాళ్ళు సంప్రదించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి అనేది నడవట్లేదు. ఏం కోరుకుంటారు చెన్నూరు ప్రజలు? చెన్నూరులో ఇంకా అభివృద్ధి జరగాలి కానీ వీళ్ళతోటి కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు. గత ప్రభుత్వం చేసింది చాలా ఉన్నాయి. బ్రిడ్జిలు కట్టిండ్రు. ఇక్కడ గత ప్రభుత్వంలో గౌరవ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి ఎన్నో బ్రిడ్జిలు కట్టి ఎంతో మందికి సేవలు చేసి ఆయన అభ్యున్నతాన్ని చాటుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన వివేక్ గారు ఇంతవరకు ఎక్కడ కూడా ఏం పనులు జరగట్లేదు. దానంత చిత్తపాలన ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళకు లబ్ధి తప్ప ప్రజల కొరిగింది అయితే ఏమీ లేదు. కేసీఆర్ ఇచ్చినవి ఏమున్నాయి? భరోసాలు ఏవైనా ఇచ్చినాయి అవే ఇస్తున్నాడు తప్ప ఆయన పెంచిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కోర్టు అంటే ఆమె అయితే ఇంకా ఆ మాత్రం కూడా లేదు. ఇప్పుడు ఆయన అనవసరంగా చోటనే గెలిపించుకున్నాం. అదేదో ఇంకా స్టేట్లో వీక్తా అని మేము మినిస్టర్ అయిపోయి ఎక్కడేమో చేస్తున్నాడు కానీ అక్కడ ఏం చేసేది లేదు. ఆయన కాపాడుకోవడానికి తప్ప వేరే విధంగా అయితే ఆయన లేడు. అంటే ఇక్కడ మీకు చెన్నూరు దగ్గర వివేక్ వెంకటస్వామి ఎట్లా ఉంటారు, ఎట్లా పనిచేస్తారు? చెప్తున్నాగా అనవసరంగా గెలిపించుకునే బాధపడడం తప్ప ఇంకా మించి ఏమీ లేదు ఆయనతోటి. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు సుమన్ ఎక్కడైతే ఫౌండేషన్ వేసిండో వాటినే చేస్తున్నాడు కానీ ఆయన స్వయంగా సొంతగా పెట్టించింది అయితే ఒక్కటి కూడా లేదు పని ఇంతవరకు. ఆయన పెన్షన్లు పాత పెన్షన్లే ఇస్తున్నాడు. రైతు భరోసా పాతదే, రైతు బంధువు అనేది పాతదే. ఇంక కొత్త ఇచ్చింది అయితే ఏమీ లేదు. వాటిని యాడ్ చేసింది తప్ప ఇంతవరకు ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. అది ఇంతమందికి కేసీఆర్ ఇచ్చిన మాఫీలే కదా అవి. వాటిని మళ్ళీ కంటిన్యూ చేసిండు. అందులో కూడా సగం కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలే కదా. ఇంకా పూర్తి 100% వరకు ఇవ్వాలి. ఇందిరమ్మ లబ్ధి పేరుకు మాత్రమే లబ్ధి. అది ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళ అనుచరులకు తప్ప ఇంకా ఎవరికి మాత్రం ఇవ్వలేదు. అది కూడా ఇంతవరకు ఇంకా అసంపూర్తిగా వెళ్ళిపోయింది. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళ దృష్టిలో పోతే వాళ్ళు బాగానే ఉంది అంటారు కానీ ఇంట్లో కూర్చున్న అమ్మ కూడా రోడ్ ఎక్కి బయటకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయి జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, మగవాళ్ళకి సీట్లు లేవు. అది నష్టమే ఉంది. ఆర్థికంగా చూసుకుంటే నష్టమే ప్రభుత్వానికి. కానీ అయినా వాడి గెలుపు కోసం అట్లా పెట్టినట్లు మన ఆడవాళ్ళు కూడా హుషారు. అప్లపాలు చేయలేదు, బంగారు తెలంగాణ చేసిండు. దాన్ని ఇప్పుడు అప్లపాలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి. ఆయన అధ్వర్యంలో జరిగినప్పుడు బంగారు పాలనే ఉండే. అది మాత్రం వాళ్ళు కావాలని ఎలక్షన్ స్టంట్ చేసి దాన్ని అట్లా పెట్టి గెలిచిరు తప్ప దాని మీద మించింది ఏమీ లేదు. కవిత స్వార్థానికి మాట్లాడుతుంది. ఆమె స్వార్థం కోసమే మాట్లాడుతుంది తప్ప పార్టీ కోసం మాట్లాడట్లేదు. ఆమె చేయకూడదు తప్పులు చేసింది. కేసీఆర్ అందుకే దూరం పెట్టింది. బీసీలో కొట్లాడేది ఏంటండి? వాళ్ళు కొట్లాడేది ఏముండదు. బీసీ వాళ్ళు కొట్లాడతారు కదా. ఆమె చేసింది ఏమీ అయితే లేదు కదా. ఇప్పుడు ఆమె లబ్ధి పొందడం కోసం ఆమె పేరు మళ్ళీ ఇమేజ్ పోయిన పేరు కాపాడుకోవడం కోసమే ఆమె ఇప్పుడు మళ్ళీ బీసీ డిక్లరేషన్ అని ముందుకు వస్తుంది. దానికి మించి ఏమీ లేదు. సక్సెస్ కాదండి, మరో షర్మిల అవుతుంది.
మరో షర్మిల అవుతుంది తప్ప తెలంగాణ ఆమె ఏం చేయలేదు. ఎందుకంటే కల్వకుంట్ల అనే పేరును జరిపితే ఆమె ఎవరో తెలియదు. ఇంటి పేరు కూడా మార్చుకుంది కదా ఇప్పుడు కల్వకుంట్ల. అదే అంటున్నాం, ఇప్పుడు మార్చుకుంది కదా, ఇప్పుడు తిరిగానండి తెలుస్తుంది కదా. మొన్నటి వరకు షర్మిల ఎట్లా రాజశేఖర్ కూతురు అని తిరిగింది, ఏమైంది? పక్క జరిపి ఆంధ్ర పోయేమో పోతా చేస్తాను పోయింది, అక్కడ ఏం చేసింది? ఓడిపోయింది. ఈమె కూడా రేపు అదే పరిస్థితి ఏమో. అది ఇంట్లో గొడవలు తీసుకొచ్చి బయట పెట్టుకొని రాజకీయం చేస్తుంది. ఎవరు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఆమె అది చేస్తుంది తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఆమెతో అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు ఆమె పార్టీలో ఉన్నారు, ఇది ఏమన్నా జాగృతి ఉన్నది. జాగృతి ఎవరు? టీఆర్ఎస్కి అనుబంధమే అది. అట్లే వాళ్ళు అందులో ఉన్నారు తప్ప వేరే వాళ్ళు లేరు కదా. ఎట్లా మారుతారు? అవును, మార్చారు. ఆమె చేసే తప్పులకే అది. పార్టీకి అనుబంధం కరెక్ట్ లేదు కాబట్టి ఆమె పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. జనరల్ మీటింగ్ పెట్టకుండా సస్పెండ్ చేసి అన్యాయంగా నన్ను ఇలా కావాలని ఆమెకు చెప్పేంత వరకు చెప్పారు. ఎక్కడ సైలెంట్ అయి ఉన్నది ఆమె, ఎక్కడ మాట్లాడకుండా ఉన్నది. ప్రతి ఒక్కరిని అనుకుంటూనే పోయింది కదా. అవన్నీ పార్టీ గమనిస్తుంది. పార్టీకి తీసేసే అధికారం ఉన్నది, సస్పెండ్ చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. చెప్పకుండా జనరల్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. నీ దగ్గర క్యాడర్ బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేనప్పుడు తీసేయాల్సిందే. తీసేసారు. ఎందుకంటే మొత్తం చెయ్యంతా మురిగినాక బాడెంత కొట్టేయాలి కదా. ఒకటే ఏళ్ళని కొట్టేయాలనుకుంటే ఏళ్ళు కొట్టి పడేయాలి. కేసీఆర్ చేసిన నిర్ణయం కూడా అదే కరెక్ట్.